కుమ్మరి కుల వృత్తిదారుల సమావేశం 3వ తేదీన కుమ్మర కుల వృత్తిదారులకు ఉచిత విద్యుత్ సారేల పంపిణీ. కుమ్మరి గులాబీరుద్ది సమావేశాన్ని ఆదివారం నిర్మల్ పట్టణంలోని స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో నిర్వహించినట్లు కుమ్మరి జాగృతి జిల్లా అధ్యక్షులు భూసారపు గంగాధర్ పేర్కొన్నారు. ఖాదీ మరియు విలేటి ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో కుమ్మరి కుల వృత్తివారులకు కరెంటు సౌరలపై శిక్షణ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. మంగళవారము హైదరాబాదులోని శంషాబాద్లో స్వర్ణ భారతి ట్రస్టు భవనంలో జరిగే సమావేశంలో కేవీఐసీ చైర్మన్ చేతుల మీదుగా శిక్షణ పొందిన 60 మంది కుమ్మరులకు ఉచిత కరెంటు సారెలను అందజేయనున్నట్లు వారు తెలిపారు. మంగళవారము హైదరాబాదులో నిర్వహించనున్న ఉచిత కరెంటు సారెల పంపిణీ కార్యక్రమానికి జిల్లాలోని శిక్షణ పొందిన కుమ్మరులందరూ హాజరు కావాలని వారు కోరారు. సమీప భవిష్యత్తులో కులవృత్తిని ఆధునికీకరించేందుకు మరిన్ని ఆధునిక యంత్ర పరికరాలను కుమ్మరులకు సమకూర్చనున్నట్లు జిల్లా జాగృతి అధ్యక్షులు భూసారపు గంగాధర్ తెలిపారు. కుమ్మరులంతా సహకరించి వృత్తి ఆధునీకరణ కొరకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నార్లాపురం రవీందర్, జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగారపు అనిల్, నిర్మల్ నియోజకవర్గం వర్గ అధ్యక్షులు కొత్తపల్లి రఘు, ప్రధాన కార్యదర్శి రాజారావు శ్రీనివాస్, పోతుగంటి సంతోష్, రాజారపు పరమేశ్వర్, కొత్తపల్లి నగేష్, ఐసిఐసిఐ బ్యాంకు మేనేజరు కోటగిరి శ్రీకాంత్, డిసిబి బ్యాంక్ మేనేజరు నాంపల్లి గణేష్, మాస్టర్ ట్రైనర్స్ సిలారి సాయన్న, కోటగిరి నరేష్, రాజారపు రాజు మరియు కుల వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సారీ లేకుండా కుండ తయారు చేసిండు. అదెట్లా పాసిబుల్ అవుతుంది? మేము కూడా నమ్మలే ఫస్ట్. తీరా ఆయనే సారీ తిరిగినట్టు పురుషులు తిరిగింది మట్టి ముద్ర పట్టుకొని. అంటే స్కిల్ అనేది ప్రతి ఒక్కరిలో అన్లిమిటెడ్గా ఉంది. దాన్ని మనం బయట తీయకపోతే సంఖ్య తక్కువ ఉంటుంది. ఒక మండలం తీసుకున్నప్పుడు మండలంలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. మరి ఆ మండలం వాళ్ళు ప్రతి ఏదో ఒక విలేజ్లో ఈ మండలంలో ఒక మండలం తీసుకుంటే ఆ మండలంలో ఒక గ్రామంలో ఒక నెల, ఇంకో గ్రామంలో ఇంకో నెల, ఇట్లా చిట్టు పెట్టుకొని అందరూ జమ అవుతూ ఉంటే